ఫైనలీ ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. మన 'టీఎఫ్ఐ' బానిసలంతా 'టీఎఫ్ఐ' భక్తులైపోయారు. అసలు నేను అసలు ట్విట్టర్‌లో ఉన్నోళ్ళంతా అసలు ఆ వైబే వేరేలా ఉండింది తెలిసిందంట. సో మీరు కూడా చూసే ఉంటారు. మన 'టైగర్' 'ఎన్టీఆర్' అన్న అండ్ 'త్రివిక్రమ్' గారి రెండో సినిమా. అది కూడా మామూలు సినిమా కాదు. 'గాడ్ ఆఫ్ వార్' సుబ్రహ్మణ్య స్వామి గురించి. సుబ్రహ్మణ్య స్వామి కథ. ఈ సినిమా గురించి వచ్చిన కాంట్రోవర్సీస్ అన్నీ ఇన్ని కాదు. నాగవంశి గారిది గాని, అండ్ మన అల్లు అర్జున్ గారిది గాని, మన టైగర్‌ది గాని ఇట్లా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియో మెయిన్ ఏంటంటే ఫైనల్‌గా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. అది అది చాలు. అండ్ అండ్ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనే ఏ విషయాలు కూడా మనకి ఇంకా తెలియదు. అసలు ఈ సినిమాకి టైటిల్ ఏం పెడతారనేది కూడా ఐడియా లేదు. సో చూద్దాం. ఇంకా చాలా ఇప్పుడే జస్ట్ అట్లా బిగిన్ అయిందనమాట. ఇంకా చాలా స్టోరీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మన 'గురూజీ' 'వెంకీ మామతో' సినిమా చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత మన 'గాడ్ ఆఫ్ వార్' మూవీ ప్రీ ప్రొడక్షన్ పైన పడతారనమాట. అండ్ నాగవంశీ గారు చెప్తున్న ఎలివేషన్ మామూలుగా లేవు. అలాగే నాగవంశీ గారు చెప్తున్నారనే కాదు, మన 'గురూజీకి' పురాణాల పట్ల గాని, ఇతిహాసాల పట్ల గాని ఉన్న నాలెడ్జ్ అసలు మామూలు నాలెడ్జ్ కాదనమాట. ఆయన మామూలుగానే ఆయన తీసిన చాలా కమర్షియల్ సినిమాల్లోనే ఇట్లాంటి ఒక డివినిటీ ఒక మెసేజ్ లాంటిది ఒకటి పెడతారు. కానీ అలాంటి డైరెక్ట్ మైథలాజికల్ మూవీ తీస్తున్నారంటే మామూలుగా ఉండాలనేసి అనుకోవాలి మనం. సో అది ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఏ విషయాలు తెలియకపోయినా కానీ ఊపులో వీడియో చేసేస్తున్నా. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అట్లా ఈ మూవీ గురించి వచ్చిన కాంట్రవర్సీస్ కూడా మాట్లాడుకుందాం. సో అది మిత్రాస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ అనౌన్స్మెంట్ గురించి మీరే చెప్పాలనుకున్నా మన కామెంట్ బాక్స్లో చెప్పండి. సో సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా.